ఫిబ్రవరి 18 నుండి ప్రారంభమయ్యే వసంత ఋతువులో ఈ 6 జాగ్రత్తలను పాటించే వారికి సంవత్సరం పొడవునా ఆరోగ్యం లభిస్తుంది. ఈ జాగ్రత్తలు తెలుసుకునే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. వసంత ఋతువు అనేది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, మీ శరీరానికి రీబూట్ అయ్యే సమయం. జాగ్రత్తలు మరియు ఆహారపు సరైన మార్పులు సంవత్సరం పొడవునా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే అజాగ్రత్తలు సంవత్సరం మొత్తం వ్యాధులకు దారితీస్తాయి. అయితే మొదటి విషయం, ఈ కాలంలో కఫం కరిగి ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల జలుబు, దగ్గు, అలసట, భారంగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల మిఠాయిలు, పెరుగు, పాలు, మజ్జిగ, లస్సీ, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, టమాటా, దోసకాయ మొదలైనవి తీసుకోవడం తగ్గించండి. రెండవ విషయం, ప్రతి ఉదయం 15 నుంచి 20 కొత్త వేప చిగుళ్ళని నమలండి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి సంవత్సరం మొత్తం చర్మ వ్యాధులు మరియు జ్వరాల నుంచి రక్షిస్తుంది. మూడవ విషయం, పగలు నిద్రపోవడం విషంతో సమానం. వెంటనే మానేయండి. రాత్రులు మేల్కొని ఉండకండి, అది హానికారము. నాలుగవ విషయం, వీలైనంత వరకు నువ్వుల నూనెతో మర్జన చేయండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. తేలికపాటి వ్యాయామం తప్పనిసరిగా చేయండి. ఐదవ విషయం, మీ ఆహారంలో బార్లీ, పెసర్లు, గోధుమలు, పటల్స్, మునగకాయ, కంద, మెంతి, వంకాయ, అల్లం మొదలైనవి చేర్పండి. ఆరవ విషయం, కరక్కాయ చూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి తీసుకోండి. ఇది కఫాన్ని మూలంతో సహా తొలగిస్తుంది. అయితే సంధి కాలంలో ఈ నియమాలని పాటించే వ్యక్తి శారీరక స్ఫూర్తియే కాకుండా మానసిక ఆనందం మరియు ఓజస్సును కూడా అనుభవిస్తాడు. ఈ ఆరోగ్య సమాచారాన్ని మీ దగ్గరే పరిమితం చేసుకోకుండా ఇతరులతో షేర్ చేయండి. మర్చిపోవద్దు. హరి ఓం.